ఆల్, వెల్కమ్ టు ఏవి మ్యాథ్స్ ఛానల్. ఈరోజు మనము ఈ 10, 100,000 రూసే ఉంటాయి కదా, ఎలాగా ఈజీగా గుర్తుపెట్టుకోవాలో ఇప్పుడు చూద్దాం. 10 అంటే ఈజీగానే తెలుస్తుంది, 1 0 అని. 100 అంటే 100, 1 2 zeros. సో ఇక్కడ నుంచి మనం వేటికి ఎన్ని జీరోస్ అని చూస్తాం, కన్ఫ్యూజ్ అవుతాం కదా. సో ఇప్పుడు ఈజీగా ఎలాగో మనం ఇప్పుడు చూద్దాం. 1000కి ఎలాగో ఈజీగా మనం 3 zeros చూద్దాం. ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలో, ఇక్కడ ఏ ఉంది కదా, దీన్ని జీరోగా అనుకొని మళ్ళీ ఇక్కడ ఎన్ని జాయిన్ చేసి ఇది ఒక జీరో, ఇక్కడ డీని చూస్తే మనకు ఇది జీరో లాగా ఉంది కాబట్టి 3 zeros. సో 1000 అంటే 3 zeros. నెక్స్ట్ 10,000. 10 అంటే 10 1 0, 1000 అంటే ఎన్ని జీరోస్, 3 zeros కాబట్టి 3 zeros. నెక్స్ట్ ల్యాక్. మనం ఎక్కువగా ల్యాక్స్ అంటుంటాం కాబట్టి ఇక్కడ ఒక ఎస్ పెట్టేసుకుంటే ప్లూరల్ ఫామ్గా ఇప్పుడు ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, 1 2 3 4 5. సో ల్యాక్స్కి ఎన్ని జీరోస్, 5 zeros. 1 2 3 4 5. నెక్స్ట్ మిలియన్కి మిలియన్ స్పెల్లింగ్ చూసినట్టయితే మనకి ఇక్కడ ఓ అనేది ఉంది కదా, దానికి ఇట్లా మనం కర్వ్గా పెట్టేస్తే అది మనకి 6గా కనపడుతుంది కాబట్టి మిలియన్ అంటే ఎన్ని జీరోస్, 6 zeros. 1 2 3 4 5 6. నెక్స్ట్ క్రోర్. ఇక్కడ మనం క్రోర్ అబ్జర్వ్ చేస్తే స్పెల్లింగ్లో ఆర్ సౌండ్ ఎక్కువగా వస్తుంది కాబట్టి ఒకసారి ఆర్ని అబ్జర్వ్ చేస్తే మనకి ఇది రివర్స్ 7 లాగా ఉంది కదా, లాగా. సో దాని రివర్స్ 7 అంటే ఇట్లా వస్తుంది కదా. సో క్రోర్కి ఎన్ని జీరోస్, 7 zeros. 1 2 3 4 5 6 7. నెక్స్ట్ బిలియన్ చూసినట్టయితే ఇక్కడ బి ఉంది కదా, ఇది ఎలా ఉందంటే చూస్తే మనకి రివర్స్ 9 లాగా ఉంది కదా. సో బిలియన్కి ఎన్ని జీరోస్, 9 zeros. 1 2 3 4 5 6 7 8 9. సో ఓకే, ఇప్పుడు ట్రిలియన్ చూస్తే T20 క్రికెట్ మ్యాచ్ అని అందరూ అంటారు కదా. సో T20. సో ఈ జీరోని మనం తీసేసుకుంటే ఇది 1 లాగా ఇది 12 లాగా ఉంది కాబట్టి ట్రిలియన్కి 12 zeros. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సో ఇలాగా ఈజీగా మనము వీటి వాల్యూస్కి ఎన్ని జీరోస్ ఉన్నాయో క్లియర్గా మనము గుర్తుపెట్టుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.